కానీ బీజేపీ దీనికి చట్టం అప్పుడు చొరవ తీసుకోవాలి, ఒక అడుగు ముందుకేయాలి అంటున్నారు వాళ్ళు. అండి మనుషులు నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఉన్నప్పుడు ఇంకా చట్టం ఎందుకండి? ఇప్పుడు ఒక్క మాట చెప్తున్నాను దయచేసి. నేను ఇదంతా ఈ డ్రామా రైళ్ళు ఇప్పుడు రైళ్ళని నిండిపోయినారు కదా, అంతా అన్ని కులాలలో పోయినరు అనుకుందాం. రాహుల్ గాంధీ గారు అన్నే ఉన్నారు. ఒక్క నిమిషం మీ ధర్నాలు ఏమైనా నిజాయితీ ఉంటే, మీ ధర్నాలు ఏమైనా నిజాయితీ అక్కడనే ఒక బీసీ ముఖ్యమంత్రి నామినేషన్ పంపి ముఖ్యమంత్రి మీ ధర్నాల ఓకే ఏ 1% నిజాయితీ ఉన్నా 1%, ఇంకా 99 పక్కన పెట్టిపుచ్చన్న. మొత్తం ట్రైన్లంతా బీసీ బిడ్డలు పోయారు. 30 ఏళ్ళ కింద ఉన్నోళ్ళు, 40 ఏళ్ళ కింద ఉన్నోళ్ళు గోషి కూడా దోపిర్రు. పోన్రి మీరు. నేను నిజంగా చెప్తున్నా, బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి రాజకీయ వ్యవస్థకు ఉంటే, రాజకీయ వ్యవస్థకు రాజకీయ పార్టీలకు ఎవరు అవసరం? ఏ చట్టాలు అవసరం? ఏ పార్లమెంట్ ఆమోదం అవసరం? ఏ సుప్రీంకోర్టు ఆమోదం అవసరం? రాహుల్ గాంధీ నోట్లకి వెళ్ళిన పదమే వేదవాక్ అయితే వెళ్ళండి, పంపి అక్కడి నుంచి ఒక ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి. ఏముంది? ఒకవేళ మీకున్న రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాకో ఆయనకి ఏదైనా మంచి ఇంకో పెద్ద పదవి ఇవ్వండి. చిత్తశుద్ధి నిరూపించుకోండి. చాలా పదవులు ఉన్నాయి. ఒకవేళ బీసీ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? నేను పేర్లు చెప్పానండి. నాకు పెద్ద ఈ కుల వ్యవస్థ మీద నమ్మకం లేదు. ముందు నాకు ఈ దేశం ముఖ్యము. దేశంతో పాటు అందరితో పాటు మమ్మల్ని సమానంగా చూడాలంటాను మెజారిటీ ప్రజల్ని. అంటే ఈ స్వాతంత్రం వచ్చి నుంచి ఒక కుటుంబ చేతిలో చిక్కిపోయిన ఒక మెజారిటీ ప్రజల బాధలు కథలు విన్న తర్వాత ఒక ఆవేదన తప్ప నాకేం లేదు. ఆ కుటుంబం కూడా నాకేముంటుందండి? నెహ్రూ కుటుంబము, ఇందిరాగాంధీ కుటుంబాలు రాజులు, పుట్టుడే రాజులు. అంటే వాళ్ళకు అంటే నాకేందంటే, నాకు బాధ ఏంటంటే ప్రపంచం లోపల మెజారిటీ ప్రజలను అవమానించిన ఏ దేశ రాజకీయ వ్యవస్థను చూడలేదు నేను. ఓవరాల్గా 200 కంట్రీస్ స్టడీ చేశాను. ఏ దేశంలో కూడా, అది ఆఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే సౌదీ కావచ్చు, లేకపోతే ఇజ్రాయెల్ కావచ్చు, ఎనీ కంట్రీ మొత్తం స్టడీ చేస్తే ప్రపంచం లోపల తన దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలని అవమానించిన కుటుంబం, పార్టీ ఏది లేదు ఒక భారతదేశంలో తప్ప. అది ఏ పార్టీ? అదే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అండ్ నెహ్రూ కుటుంబం. ఏం అవమానించింది? మరి మొత్తం అదే కదా, అడుగడుగున అవమానం. దేశాన్ని నమ్మిన కుటుంబం, ఎమర్జెన్సీ పెట్టిన కుటుంబం. నో ఒక్కటి చెప్తున్నానండి, అడుగడుగున ఆవులను అంటే ఋషులను చంపిర్రు, కరసేవకుల్ని బుల్లెట్లతో చంపిర్రు. ఈ రోజు కూడా దేశ ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ గారు అదొక్కటి మార్చుకుంటే చాలు. మేము మార్చుకోవడానికి మార్పు ఎప్పుడు సహజం. మాకు ఆ కుటుంబం మీద కాదండి, మేము ఆ చరిత్ర ఎవరైనా దారుణంగా ఉంటుందండి. ఎందుకండి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా దేశాన్ని ఎట్లా విడదీస్తారండి ఒక్కరి గురించి? అక్కడ హిందువుల భద్రత కూడా చూసుకోవాలి కదా నువ్వు పాకిస్తాన్లో. ఇది కేకా అండి మీ దేశం అంటే? చెప్పండి కదా, లక్షలాది మంది హిందువులు అండి ఊచకోతకు గురయ్యారు. ఎవరు ఇల్లు? అద్వాని గారు ఎవరు? చరిత్రలో జరిగిన ఘటనలు అవి. ఘటన కాదు, దుర్మార్గమైన ఘటన. మామూలు దేశమంతా అది మరి దారుణం అండి. 2,50,000 మంది మహిళలను మానభంగాలు చేశారు హిందువులని. కానీ నో అది కానీ గాంధీ నెహ్రూల మీద నేను ఒక మాట్లాడు. ఈ దేశంలో వ్యవసాయ రంగంలో సంస్కరణలు ప్రధానంగా భారీ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్, నెహ్రూ. బ్యాంకుల జాతీయకరణ ఇందిరాగాంధీ, కాంగ్రెస్. ఆనాడు ఉన్న అత్యంత వెనుకబడిన వారికి ఓ భూములు ఇవ్వడమో లేకపోతే పెన్షన్లు ఇవ్వడమో చేసింది ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ. మరి ఇవి అంటే అదేమంది? అదే ఇప్పుడు రాజాభరణ రద్దు వలన, బ్యాంకుల జాతీయకరణ వలన ప్రజల దగ్గర బ్యాంక్ వెళ్ళింది కదా, అది పెద్ద మార్పు. అంటే ఇవన్నీ చేస్తామని ఎమర్జెన్సీ పెడతావా? భగత్ సింగ్ అనే ఒక బిడ్డని, దేశభక్తుని 60 ముక్కలు చేసి ఉరివెట్టి పంపిన బిడ్డ ప్రాణానికి విలువ ఉండకూడదా? అల్లూరి సీతారామరాజు గుండెలల్లో కాల్స్తే బుల్లెట్లు, బ్రిటిష్ తుపాకులు, ఆ గుండెలకు అర్థం ఉండకూడదా? చెప్పండి. రాజ్కూర్ సుఖ్దేవ్, ఉరితాడుని ముద్దాడి 20 ఏళ్ళ బిడ్డలు. మీ రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ లాగా కాదు వాళ్ళు. ఏ కారణంతో పెట్టినావు 1975 ఎమర్జెన్సీ? జైళ్ళలో ఎందుకు నొక్కినావు? ఎన్ని లక్షల మందిని జైళ్ళలో పెడతారు? దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరినీ, పత్రికాధిపాతులని, విలేకరులని, ప్రజాస్వామ్య వ్యవస్థలని జైల్లో పెడతావా? ఎవరు నువ్వు? కానీ కొందరు అంటున్నారు ఎమర్జెన్సీ గురించి మాట్లాడే వాళ్ళు ఇవాళ బీజేపీ కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని కొందరు అంటున్నారు. నో, ఇగో అనడానికి వేరు, చరిత్ర చెప్పాలంటున్నాను. నేను చెప్పేది ఏం చెప్తున్నా, ప్రతిదీ చరిత్ర బుక్లతో సహా చెప్తా, అంకెలతో సహా చెప్తా, డేట్లతో సహా చెప్తా. నిన్నగాక మొన్న
నిన్నగాక మొన్న వారం రోజుల కింద ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏదో స్టేట్లో ఛత్తీస్గఢ్ ఏదో క్రిస్టియన్ నన్స్ అనే కేసు చిన్న ఇష్యూ జరిగితే ప్రియాంక గాంధీ ఆమె ఎక్స్లో దాంట్లో స్టేటస్లో పెట్టింది క్రిస్టియన్స్ నన్స్ ఏదో ఇష్యూ పెట్టింది. అదే పార్లమెంట్లో 26 మంది భారతీయులు చనిపోయి హిందువులు చనిపోయారని లేదు భారతీయులు అబ్బో నీ చల్లకుండా. మరి ఎందుకు మేమంటే ఇంత పగ ఎందుకు? మరి క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్ అంటారు, ముస్లిమ్స్ అయితే ముస్లిమ్స్ అంటారు, హిందువులు చస్తే హిందువులు అని ఎందుకు అన్నారు? మీరు రాజకుటుంబం, గాంధీ కుటుంబం, మీరు ఎందుకు ఇంత అవమానిస్తున్నారు హిందువులు? నేను ఒక్కటే మాట చెప్తున్నాను, మరి నేను దయచేసి నన్ను ఒక్క మాట నన్ను ఏ శిక్షకైనా సిద్ధమే. పలస్తీనా బ్యాగ్ వేసుకొని పార్లమెంటుకు పోతావు, పహల్గామ్ బ్యాగ్ వేసుకొని ఎందుకు పోవు పార్లమెంటుకు ప్రియాంకమ్మ? మన దేశం కాదు ప్రపంచం అంత ఉంది పలస్తీనాకు, 57 దేశాలు ముస్లిం దేశాలని, కానీ హిందువులకు ఎవరున్నారు? నువ్వు తప్ప. మీరు ఈ దేశం మొత్తం, ఈ దేశంలో ఉన్న 75 సంవత్సరాల నుంచి ఉన్నాయన్ని అనుభవించారు ఆ కుటుంబం, ఉన్నాయన్ని బతికుండంగా భారతరత్న ఇచ్చుకున్న కుటుంబం. ఇవాళ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంటే 3వ టర్మ్ బీజేపీ వచ్చింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ను ఆ కుటుంబాన్ని అంటారు? పదే పదే మేము మళ్ళీ మీకు అదే చెప్తున్నామండి. మేము చెప్పదలుచుకున్నది ఇట్లా సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. నేను అనుకున్నది ఏంటంటే భారతదేశం ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఐడియాలజీని మార్చుకోమంటున్నాను. దయచేసి నేను తప్పనట్లేదు, ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, అది కూడా నిత్య నూతనమే వెలగాల, అది కోరుకుంటున్నాం. కానీ మెజార్టీ ప్రజల్ని 80-82% ఉన్న ప్రజల్ని గౌరవించే నాయకత్వం ఉండాలంటున్నా. ఎక్కడన్నా ప్రపంచంలో హిందూ తీవ్రవాదం అన్నోళ్ళు ఉన్నారండి? ఒక రాహుల్ గాంధీ తప్ప. మీరు చెప్పండి దయచేసి. ప్రపంచంలో మొత్తం నేనే కాదు, సనాతన ధర్మం వేలాది సంవత్సరాల ఋషులు మహర్షులు రాసిన ఈ చరిత్రలు చూసుకున్నారండి. ఒక్కసారి చూడండి రాహుల్ గాంధీ మెంటాలిటీ ఏ రకంగా అంటే స్పైల్ చేస్తున్నారు. విదేశీ ద్రోహులు, కుట్రదారులు, ఈ దేశ ఎదుగుదలను చూడలేని విదేశీ శక్తులు రాహుల్ గాంధీని పావుగా వాడుకుంటున్నాయి, ప్రియాంక వాద్రాని పావుగా వాడుకుంటున్నాయి. నేను చెప్తున్నా కదా, ఒక్కటి చెప్పండి, ఏ ఏ ఏ బాంబు దాడిలు, ఏ మత కల్లోలు, ఏ అరాచకాలు ఈ దేశంలో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో ఏ జాతి చేస్తున్నది? హిందూ జాతి. నిన్నగాక మొన్న సిరియాల బాంబులు పెట్టింది హిందువులా? పాకిస్తాన్ మసీదులలో బాంబులు పెట్టింది హిందువులా? నేనేమంటున్నానండి, రాహుల్ గాంధీ గారి మీద మాకు వ్యక్తిగతంగా ఏం లేదండి. ఆయన దేశ మెజారిటీ ప్రజలని ప్రేమించటం నేర్చుకోమంటున్నాం. అంటే ఆయన ఒక భారత్ జోడో యాత్రనే ప్రేమను పంచాలి అని వారు అన్నారు కదా. పార్లమెంట్ స్పీచ్ని చూడండి, అది ఎలక్షన్ ర్యాలీ అండి. భారత్ జోడో కాదు, భారత్ తోడో యాత్ర, అన్యాయ యాత్ర. కానీ ఈ మధ్య బాగా గమనించిన విషయం ఏంటంటే, మీలాంటి వాళ్ళు అంటే బాగా మాటలు చెప్పేవాళ్ళు, బీజేపీ ఐడియాలజీ చెప్పిన రాజకీయ నాయకులు అవుతారు కదా, లేకపోతే మీరు కూడా అవుతుంటారు. మాటలు చెప్పేటోడే రాజకీయ నాయకుడు అవుతాడు. ఎందుకంటే జనాలని ఆకర్షించాలి, జనాలకు మనం నచ్చజెప్పగలగాలి మన భావజాలాన్ని, అప్పుడే కదా రాజకీయ నాయకుడు సక్సెస్. రేపు తెల్లారు ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కంచుకోట, మీరు అందువల్ల గెలవగలిగినట్టు. అక్కడ మీ షర్టు నేను చాలా ఇంటర్వ్యూలో చూసాను, మీరు కాషాయం ఎందుకు వేసుకుంటున్నారు అంటే ఇప్పుడు అయ్యప్ప మాలేశం నలుపు బట్టలు ఎందుకు వేసుకోవాలా? మాల వేసుకున్నారు కాబట్టి. ఇది కూడా అంతే, మేము హిందుత్వాన్ని స్వీకరించినాం కాబట్టి, హిందూ భావజాలను హిందువుల గురించి కొట్లాడుతున్నాం కాబట్టి, అందరితో పాటు హిందువుల గురించి కొట్లాడుతున్నాం. ఇప్పుడు నిన్న కాక మొన్న మందిరం కూలగొట్టిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, అదే ఒక మసీదుని ముట్టుమని చూస్తా. అంటే నేను అన్నిందంటే అందరితో పాటు మమ్మల్ని సమానంగా చూడండి తప్ప, మేము ముస్లింలని క్రిస్టియన్స్ని వేరుగా చూడొద్దని అంటలేము. వాళ్ళని ఎట్లయితే సంకలెత్తుకొని 10 సార్లు పాలు తాగిపిస్తున్నారో, మాకు అన్నం లేక కాళ్ళకాడ చంపుతున్నారో చంపకండి అంటున్నాం హిందువులని. బీజేపీ లేదు కదా, వీడియో కొట్టినప్పుడు దేశం లేదు, ఎమర్జెన్సీ పెట్టినప్పుడు బీజేపీ లేదు, మీరు ఋషులను చంపినప్పుడు బీజేపీ లేదు. బీజేపీ ఎందుకు పుట్టింది? ఇది ఎందుకు పుట్టింది? ఎమర్జెన్సీ ఉంటే వేరే పేరుతో ఉన్నది కదా జనసంఘ. అదే జనసంఘ కూడా దాని కారణం ఏంటి? జనసంఘ కూడా దేని గురించి పెట్టినాము? గాంధీ కుటుంబం గురించో, లేకపోతే కేసీఆర్ కుటుంబం గురించి, ఒక వ్యక్తుల గురించి, కరుణానిధి గారి కుటుంబము, ములాయం సింగ్ యాదవ్ కుటుంబం గురించి కాదు. దేశ సంస్కృతి సాంప్రదాయం, దేశ ఐక్యత గురించి పెట్టింది ఇది. 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 निशान 2 ईशान, ये सब नहीं चलता बल्कि लगाए सो पार्टी है ये देश के लिए, देश संस्कृति के लिए, जो सनातन धर्म के लिए. ఈ దేశము అంటే మట్టి కాదండి బుచ్చన్న, ఈ దేశం చరిత్ర తెలియదు. 300 సంవత్సరాల అమెరికా 300 సంవత్సరాల క్రితం మట్టి లేదు, మంగి లేదు.